ఏందండి ఈ సన్మానం అరే పర్లేదండి అయ్యో సరే సరే ధన్యవాదాలు మరి ఏదైతుందో ఆ రకంగా మీ అందరికీ కూడా మరి ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేను ఇయాల నాకు 2 హుస్సేన్ సాగర్లు కనబడుతున్నాయి ఒకటి ట్యాంక్ బండ్ కాడ వారుతుంటే ఇంకొకటి ఈ సన్మాన సభల పొంగి పోర్లుతున్నది మరి పిల్లకు పిసవట్టిందా ఏంది ఏమేమో చేస్తుంది ఏమేమో మాట్లాడుతుంది అని నెత్తి గోక్కునేరోలో ఒక్క పారి అందరూ కలిసి సన్మానం చేస్తే ఎట్లుంటదా అని ప్రాక్టీస్ చేస్తున్నా గిట్లా ప్రాక్టీస్ చేయకనే ఒకసారి పొంగి పొర్లిన సన్మానాల ప్రేమల ఊపిరాడకుండా గిలగిల కొట్టుకున్నాడు బండారు దత్తాత్రేయ సార్కు నవ్వాలనా ఏడవాలనా తెలుస్తలేదు ఓ దిక్కు కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు కడుపు నిండా సంతోషమే ఉన్నా కార్యకర్తలు మాత్రం కాలు బయట పెడితే కావు 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 అని మీద పడుతున్నారట నిన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చి గాలి మోటార్ దిగిండో లేదో ఒడిదిల్లాలి ఒడిదిరగాలి సుడిదిరగాలి ఆనిముత్యం ఆపద్బాంధవుడు ఆశాజ్యోతి ముద్దుబిడ్డ గారాల పట్టి గన్నాసోంటి మనిషి అని గందరగోళం చేసిండ్రు ఫ్యాన్స్ కార్మిక శాఖ పొగగొట్టం చేతికొచ్చే వరకల్లా ఎక్కడెక్కడ యూనియన్ లీడర్లు దత్తన్న ప్రసాదం కోసం ఎగబడికొచ్చిండ్రు శంషాబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఇంట్లో కుడికాలు పెట్టేదాకా దండలే దండలు దండాలే దండాలు ఒక్కటే పారి ఎంత క్రేజ్ పెరిగిపోతా చూడు కేంద్ర మంత్రి పదవి వస్తే మరి ఆ దత్తన్న బరాత్ల ఎంత ఆగమైందో ఒక్క పారి వినిపిస్తా ఇనుండ్రిగా నెత్తికి టోపీలు మూసమొర్రకుంట పూలదండలు మోయలేనన్ని శాల్వలు ముంగట తీన్మార్ నడిమిట్ల పటాకులు అందరి జిందాబాదులు గీతీరుగా దండలు ఎందుకు వేస్తున్నారు వా అంటే కార్మిక శాఖ అంటేనే బరువులెత్తే శాఖ గిది మోయవా అన్న అని జోకులట నడుమ గాలి వీల్చుకుందామంటే సందు లేకుండా చేసిండ్రు దత్తన్న సారు 60 కిలోలు ఉంటాడో గాని కింటాల కొద్ది పూలదండలేసి బరువు బాధ్యతలు యాడ్ చేసిర్రు మంది ఎగబడి ఉరుకొచ్చే వరకల్లా పోలీసు వాళ్ళకు నూకేయలేక యాస్టొచ్చింది మరి ఈ తిరిగి ఎందుకు ఎగబడుతున్నారంటే అందరికి ఎరుకున్న ముచ్చట్నే కదా సార్ కేంద్ర మంత్రి ఒక్క సల్లన్ సూపు చూసానంటే అలా తేడికెళ్ళి ఎటో పోతుందని కొందరు ఇంకా కొంతమంది ఏమో పాత సోపచ్చోళ్ళు ఇంకా కొంతమంది అభిమానంతోనే వచ్చినోళ్ళు అటు ఇటు పెట్టి సిమ్మున చీకట్ల ఇంటికి చేరిండు దత్తన్న పూర్ణ కుంభం ఎదురుంగా రాంగా ఆడిబిడ్డ మంగళారతి పట్టి ఇంట్లో కుడికాలు పెట్టిపించింది ఇంట్లోకి వచ్చినాక ఇంటి ఆమె లడ్డు నోట్లో పెట్టింది సార్ కూడా సగం చుంచి పెట్టిండు ఇల్లంతా సందడే తయారైంది మరి సార్ పొద్దుమీకి నిద్రపోయిండా లేదా అనేది తెలియదు కానీ అభిమానం ఎక్కువయ్యే వరకల్లా మాత్రం ఆగమైండట మరి దత్తన్న అన్నీ అయిపోయినాయి కానీ మరి ఇక నువ్వు తెలంగాణకు సేవ చేసుడు మీద దృష్టి పెట్టాలనే అంటున్నారు పబ్లిక్